నమస్తే రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఓ పక్షి ఒక ఎడారిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. మొత్తం పైన బొచ్చు మొత్తం ఊడిపోయింది. అంటే ఈకలో ఏమీ లేవు, దానివి అన్నీ ఊడిపోయాయి మొత్తం. ఎక్కడ నిలబడడానికి నీడ లేదు. మండుటండి. ఎడారంటే ఎలా ఉంటుంది ఎండాకాలం, మరి దారుణంగా ఉంది. ఒక్క చిన్న చెట్టు లేదు, తాగడానికి చిన్న నీటి మడుగు లేదు, ఆహారంకి ఏమీ లేదు, తాగడానికి నీళ్లు లేవు, తన ఒంటి మీద ఎలాంటి ఇది లేదు, రక్షణ లేదు. అంటే దానికి ఈకలు లేవు, ఏమీ లేవు. ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది. ఆకర్షణలు లెక్క పెడుతున్న టైంలో ప్రాణం పోవట్లేదు, అలాని బతకడానికి అవకాశము లేదు. ఏంటి ఇంత దుర్భరమైన పరిస్థితి అని పక్షి బాధపడుతుండగా పైనుంచి గరుత్మంతుడు వెళ్తుంటాడు. అంటే పక్షులకి రాజు, శ్రీ మహావిష్ణువు వాహనం. అతడు గరుత్మంతుడిని అడుగుతాడు, ఓ పక్షి రాజా, ఓ రాజా, నా పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే నేను ఇలా దేవలోకానికి వెళుతున్నాను. ఏంటి నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, ప్రాణం పోవట్లేదు, బతకడానికి అవకాశము లేదు. ఇంత దుర్భరమైన కాలం అంటే నాకేం మోక్షం నేను అడగట్లేదు, అసలు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, నేను అసలు మామూలు అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎంతకాలమైన ఇలా బాధపడుతూ ఉండాలా? కొంచెం దేవలోకం వెళుతున్నారు కదా, కొంచెం నా గురించి అడిగి తెలుసుకోండి. మీరు వచ్చినప్పుడు నాకు కొంచెం రిటర్న్లో తెలియజేయండి. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాను, ఏదో సమాధానం చెప్పండి అంటే తప్పకుండా అలాగే కనుక్కుంటాను. నీకేంటి పరిస్థితి, ఇలా ఎంతకాలం నువ్వు బాధపడాలి, ఖచ్చితంగా తెలుసుకుంటాను. దేవలోకానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళుతుంటే అక్కడ కొంతమంది దేవదూతలు ఉంటారు. మళ్ళీ లోపల వాళ్ళకి ఎందుకులే, వీళ్ళని అడిగిన చెప్తారు, చిన్న క్వశ్చనే కదా అని చెప్పేసి అక్కడున్న ఈ దేవదూతల్ని అడుగుతాడు గరుత్మంతుడు. ఈ పక్షిలా ఇబ్బంది పడుతోంది, చిన్న పిల్ల, దానికి పైన ఈకలు లేవు, కాళ్ళు ఎక్కడ ఎండ మాడిపోతోంది, పైన కింద చాలా వేడిగా ఉంది, ఒక చెట్టు లేదు, ఒక నీటి మడుగు లేదు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు, చాలా దుర్భరమైన జీవితం. ఇలా ఎంతకాలం ప్రాణం పోతుందా లేకపోతే ఏమిటి అంటే అప్పుడు దేవదూతలు చెప్తారు, ఎవరి వారి కర్మానుసారం, గత జన్మ కర్మానుసారం లెక్క ఈ జన్మలో చేసుకున్న కర్మ కానీ ఆ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ఈ పక్షిది మాత్రం గత జన్మ పాపం ఇప్పుడు తన మీద వెంటాడుతుంది. కాబట్టి ఇంకా 7 సంవత్సరాలు ఈ పక్షికి ఇలాగే ఉంటుంది. ప్రాణం పోదు, ఆహారం దొరకదు, ఊరట దొరకదు, ఇలా బాధపడాల్సిందే 7 years. అంటే అబ్బబ్బబ్బా ఎవరు తట్టుకోలేరు, దీనికి ఇంక ఏమీ ఉపశమనం లేదా అని గరుడు అడుగుతాడు. ఎందుకుండదు ఉపశమనం అంటే భగవంతుని మించింది ఏమీ లేదు, ఆయన నామస్మరణ చేసుకుంటే ఏమైనా తగ్గడానికి అవకాశం ఉండవచ్చు, ఆ శిక్ష కొంచెం తగ్గడానికి అవకాశం ఉండొచ్చు అంటే సరే అలాగే అని వెళుతున్నప్పుడు మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత రిటర్న్ వెళతాడు. ఒక 1 week తర్వాత వెళుతున్నప్పుడు ఆ పక్షి పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఎదురు చూస్తూ ఉంటే ఏమిటి అని ఏంటంటే ఇది పరిస్థితి, ఇలా నువ్వు ఏదన్నా దైవనామ స్మరణ తప్ప నీకు ఇంకే మార్గం లేదు, ఒక 7 ఏళ్ళు నీకు ఈ శిక్ష ఉందంట, ఇంకా 7 సంవత్సరాలు, ఇంకా 7 సంవత్సరాలు ఉందా అని చెప్పేసి అనుకొని సరే బాధపడుతూ ఉంటుంది. గరుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక 1 week అటుగా వెళుతున్నప్పుడు చూస్తే తనకి పైన ఈ ఏకలు వస్తూ ఉంటాయి, వెంట్రుకు పైన తనకి బొచ్చు లాంటిది ఏకలు వస్తున్నాయి పక్షికి. తర్వాత ఓ చెట్టు మొలుస్తుంది, దానికి చిగుర్లు వస్తున్నాయి, కింద చిన్న చిన్న చెట్లు చిగుర్లు వస్తున్నాయి, ఓ చిన్న నీటి మడుగు, అందులో నీళ్లు ఉన్నాయి. అరే 7 సంవత్సరాలు దీనికి ఇంత కఠోరమైనటువంటి శిక్ష ఉన్నప్పుడు 7 రోజులు కాలేదు, ఏంటిదంతా అని చెప్పేసి తన డౌట్ తీర్చుకోవడం కోసం మళ్ళీ వెళుతూ దేవలోకానికి వెళతాడు. వెళ్ళి నాకు 7 సంవత్సరాలు శిక్ష అని చెప్పారు కదయ్యా, మరి ఏమిటి 7 రోజులు అవ్వలేదు, అన్నీ చక్కగా అందుబాటులోకి వస్తున్నాయి, మొలకలు మొలుస్తున్నాయి, నీటి మడుగు కనిపిస్తోంది, తనకి ఈకలు వస్తున్నాయి, ఆనందంగా ఉంది, చల్లదనం కోసం అన్నీ ఉన్నాయి, ఏమిటి పరిస్థితి అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఏముంది, తను ప్రతిరోజు ఏ పని చేసినా అంతా ఈశ్వరేచ్ఛ, అంతా ఈశ్వరానుగ్రహం. మంచి జరిగిన చెడు జరిగిన నువ్వు వెళ్ళి చెప్పిన దగ్గర నుంచి మొత్తం భారం ఈశ్వరుడి మీద వేసేసింది. ఈశ్వరానుగ్రహం, ఈశ్వరేచ్ఛ, ఏ పని జరిగినా, కష్టమైన నష్టమైన, తప్పు జరిగినా రైట్ జరిగినా, ఏం జరిగినా మొత్తం భారం ఆయన మీద వేసేస్తోంది. ఎప్పుడైతే అలా జరిగిందో ఈ 7 సంవత్సరాలది 7 రోజులు అవ్వకముందు మొత్తం సమస్య పోయింది. ఇప్పుడు తను
ఆనందకరమైన జీవితం గడపడానికి కావాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే కర్మలు ఎలా ఉన్నా మనం ఇప్పుడు చేస్తున్న కర్మలు అంటే నువ్వు ఎలా పని చేస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. నువ్వు ఇప్పుడు మంచి పనులు చేస్తే నీ పాపాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో మనకి శివపురాణంలో కూడా రుద్రాక్ష ధారణలో ఏం చెప్తాడు అంటే ఒక్క రుద్రాక్ష ధారణ చేస్తే గత జన్మ పాపాలు పోతాయి అని చెప్పేసి, అంటే గత జన్మ పాపాలు పోతాయి తర్వాత సంగతి ఆలోచిస్తే అంత ఫలితం వస్తుంది అని చెప్పి. సో నువ్వు మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు చేస్తే నువ్వు ఎన్ని జన్మలైనా ఇలాగే ఉంటావు. సో మంచి చేస్తే గత పాపం కూడా పోయే అవకాశం ఉంటుంది. రైట్. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? నమస్కారం స్వామి, నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. జిలాని గారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఏం లేదు స్వామి, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 8/7/1962. అంటే జూలై 8వ తారీఖు 1962. జిలాని గారు ఏం చేస్తున్నారు మీరు? నేను హ్యాపీగా ఉన్నానండి. నా ఇద్దరు పిల్లలు డాక్టర్లు, మనవాళ్ళు అంతా బాగా. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదండి జిలాని గారు మీరు? ఏం స్వామి? ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా? ఆదివారం మీకు తెలుసు. సింహ రాసిన కన్యా రాసిన అనేది ఇవన్నీ వివరంగా చెప్తానండి. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది కన్యారాశి అండి. కన్యారాశి ఉత్తర ఫల్గుని నక్షత్రము. జిలాని గారు ఉత్తరా నక్షత్రము, కన్యారాశి, సప్తమి. భగవంతుని ఆశీస్సుతో మీ ఆశీస్సులు కూడా ఉండాలని మిమ్మల్ని ఫోన్ చేశాను. తప్పకుండా బాగుంటుందండి. ఈశ్వరానుగ్రహం, అన్నీ మంచిగా జరుగుతాయి. జాతకం కూడా బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు, అంత పాజిటివ్గానే ఉంది. జాతకం కూడా చాలా పాజిటివ్గా ఉంది. జాతకం పట్ల మీకు కూడా మంచి అవగాహన కూడా ఉంది. సో మీరు వేసుకోవడానికి 3 రుద్రాక్షలు చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. 3 కుదరకపోతే ఒక్కటైనా వేయండి. ఆల్ ది బెస్ట్ జిలాని గారు. ఓకే గురుగారు, ఇందాక మోటివేషనల్ స్టోరీలో చెప్పారు కదా, నిజంగా భగవంతునిపై భారం వేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయి కదా. ఎందుకంటే మనం చేయలేనివి ఆయన చేస్తారు. మనకు ఏదన్నా తీసుకోవాలంటే మనం తీసుకుంటే గుప్పుడు తీసుకుంటాం, ఆయన ఇస్తే అనంతమైన అనుగ్రహం ఇస్తాడు. సో ఆయన మీద అంటే ఎప్పుడూ కూడా మనం చేసేది మనం చేయాలి, మనం చేసే కర్మ చేయాలి, ఫలితం భగవంతుడి మీద వదిలేయాలి. ఖచ్చితంగా అప్పుడు ఫలితం బాగుంటుంది. సో ఒకరోజు మామూలుగా అరణ్యవాసంలో ఉన్నప్పుడు అంటే ఎలా ఉండాలి దేవుడి మీద నమ్మకం. అరణ్యవాసం జరుగుతున్న పాండవులందరూ అరణ్యవాసం చేస్తుండగా కృష్ణుడిని భోజనానికి పిలుద్దామని అనుకుంటారు. నకులుడిని వెళ్ళి పిలవమంటారు. నకులుడు వెళ్ళి కృష్ణుడిని పిలుస్తాడు. బావా భోజనానికి ఈ అరణ్యవాసంలో నువ్వు ఉంటే బాగుంటుంది, మధ్య మధ్యలో పలకరింపుగా భోజనానికి రమ్మని ధర్మజ్ఞ అన్నయ్య పిలవమన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో రానేలే, తర్వాత చూద్దాం అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు నేను వెళ్ళి పిలుస్తాను అంటాడు. వీళ్ళిద్దరికి మంచి దోస్తి కదా, బావబాబు సరే వెళ్తాడు. వెళ్ళినా కూడా కృష్ణుడు రాడు. అప్పుడు భీముడు అంటాడు నేను పిలుస్తాను అంటాడు. అర్జునుడు నవ్వుతాడు. మేమిద్దరం ఇంత క్లోజ్గా ఉంటాము నరనారాయణలో, నేను పిలిస్తేనే రాను పొమ్మన్నాడు, నువ్వు పిలిస్తే ఏమొస్తాడులే అని జోక్గా నవ్వుతాడు. అప్పుడు కృష్ణుడు తన దగ్గర ఉన్న గదను తీసి పైకి ఇసిరి, కృష్ణ నువ్వు రాకపోతే ఈ గద నా మీద పడి నేను చనిపోతాను, నువ్వు వస్తావా రావా అని చెప్పి గద తీసేస్తే పైకి ఇసురుతాడు. దాని కింద నిల్చుంటాడు. కృష్ణుడు వచ్చి ఆ గద పట్టుకుంటాడు. ఏంటి బావా నేనంటే అంత నమ్మకం, అంత ప్రేమ, నేను వస్తున్నానయ్యా అని చెప్తాడు. సో అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని భారం భగవంతుడి మీద వేస్తే మనం చేయాల్సింది మనం చేద్దాం, భారం ఆయన మీద వేద్దాం పూర్తి నమ్మకంతో. ఆయన మీద పూర్తి నమ్మకంతో ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటుంది. అది ఓకే ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా బాబు గురించి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22వ తారీఖు 22వ తారీఖు 8వ నెల అండి. 8వ నెల 2000 సంవత్సరం. 2000 సంవత్సరం అమ్మా? అవునండి.
ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా? మంగళవారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. ఇది బాబుదా అమ్మా? అవునండి బాబు. ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రం. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ ఏకముఖి కానీ. ద్వాదశముఖి 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషములుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా విజయాలు ఎప్పుడు పక్కనే ఉండడానికి ఇది దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్ నా పేరు నాగరాజ్ సార్. నాగరాజు గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయారు సార్, మా అమ్మ మా నాన్న కూడా మర్చిపోయారు. ఏం చేస్తున్నారు నాగరాజు గారు? సార్ ఏం చేస్తున్నారు? నేను గోడ పని, కాఫీ పనికి పోతాను సార్. ఏమండి? కాఫీ మేస్త్రి పనికి. జాతకం ఉంటేనే రుద్రాక్షలు వేసుకోవాలి, లేకపోతే వేసుకోక్కర్లేదని ఏం కాదు. నేను ఎందుకు చూస్తానంటే, జాతకం డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు అడుగుతానంటే, ఒక వేదిక మ్యాథమెటిషియన్గా జాతక పరిశీలన చేసి రుద్రాక్షదారుని అడ్వైస్ చేయగలిగితే అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోయినా మనం ఉన్న స్థితికి మన అవసరాన్ని బట్టి రుద్రాక్షదారుని సరైన పద్ధతిలో సరైన రుద్రాక్షలు వేసుకుంటే మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. సో నాగరాజు గారు ఓ చిన్న రుద్రాక్ష, ఒకటే ఓ రుద్రాక్ష, ఏకముఖి కానీ సప్తముఖి కానీ, రెండిట్లో ఏదైనా ఒకటి. ఈ ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా అన్నిట్లో, అంటే ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. అది కుదరకపోతే సింపుల్గా ఓ సప్తముఖి. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. ఓకే గురుగారు, మీది అలాగే మీ డాటర్ శ్రావణి గారి పర్యటనల గురించి ఒకసారి చెప్తారా? సో నేను మా అమ్మాయి ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా అవకాశం ఉండదు. మా అమ్మాయి మాత్రం ప్రతి సోమవారం విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. తను అంటే ఎల్లుండు విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్తుంది. కొన్ని గంటలే అక్కడ ఉంటుంది. అర్థం చేసుకొని మీరు 2-3 పేర్లు రాయకుండా తను కలవడానికి ఒక్క పేరు రాయండి. ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కొన్ని గంటలే తను అక్కడ ఉంటుంది. ఇక నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. ఇప్పుడు నేను మళ్ళీ గురువారం నాడు, రేపు కమింగ్ థర్స్డే గురువారం నాడు విజయవాడ వెళ్తున్నాను. చాలా కాలం తర్వాత, అటు లాంగ్ టైం వెళ్తున్నాను. ఇప్పుడు నవంబర్లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళుతున్నాను. రేపు గురువారం నేను అక్కడే ఉంటాను, 1వ తారీఖు అక్కడే ఉంటాను. నన్ను కలవడానికి మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేస్తే కష్టం అవుతుంది, కుదరదు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను, ఒత్తిడి ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. మీరు 2-3 పేర్లు రాసిన మొత్తం ఒక పేరు కాకుండా 2-3 రాస్తే మొదటి పేరు కూడా తీసేస్తారు. అలాంటివి చేయకండి, అర్థం చేసుకొని సహకరించండి. మీరు అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం మీకే కాదు నాకు కష్టమే. సో ఇక మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా నాతో మాట్లాడాలనుకుంటే అక్కడ ఈ కార్యాలయం ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు. అటు మీరు ఇటు నేను 1-to-1 మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా నాతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా రేపు విజయవాడలో నన్ను కలవాలనుకున్నప్పుడైనా ఒక్కటే పేరు నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. సో హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. సో అంతేగాని ఏం అవసరం లేదు. 2-3 అడగండి డేట్ ఆఫ్ బర్త్, సాధ్యం కాదు. ఎంత ఒత్తిడి నా మీద ఉంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురుగారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, నమస్తే సార్. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? పాప డేటా ఫిబ్రవరి సార్.
శివప్రియ సార్ పాప పేరు. శివప్రియ. ఆ, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 20/12/2000 సంవత్సరం సార్. 20/12/2000. 2000. 2000. అవును సార్. అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందమ్మా? ఖాళీగా బీటెక్ చేస్తుంది సార్. ఖాళీగా ఉంది. మ్యారేజ్ చేయాలి. హెల్త్ బాగుంటలేదు సార్. బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును తెలుసు సార్. మీకు ఎంతమంది పిల్లలు? 2 సార్. అలాగే నవమి కృష్ణపక్షము ఈ అమ్మాయి పౌర్ణమి నుంచి 9వ రోజు బహుళ నవమి. ఇది కన్యా రాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 9 ముఖాలు నవముఖి అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. పెద్ద వయసు ఏమీ అయిపోలేదు కదమ్మా, జస్ట్ 23 సంవత్సరాలు ఇంకా అమ్మాయికి. ఇప్పుడే జనరల్గా ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. సైనిక సంబంధాలు చూసినా ఇది అవ్వట్లేదు అన్న ఆలోచన తీసేయండి. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అలానే తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి సో ఒక్క రుద్రాక్ష, ఈ 9 ముఖాల రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. అవకాశం ఉంటే మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. ఇందాక చెప్పాను, నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడితే మంచి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి. ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. గురుగారు, మీరు ఇందాక చెప్పినట్లే స్వచ్ఛమైన భక్తి, స్వార్థం లేని భక్తి ఉంటే ఆ భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. నిజంగా అది నిజమేనంటారా గురుగారు? భక్తి ఎలా ఉండాలంటే స్వార్థరైతే ఇందాక అనుకున్నాం కదా, అందులో ఇక భీముడు గదేసేసినప్పుడు ఏం ఆలోచించలా, ఉంటానా పోతానా కాదు, ఖచ్చితంగా ఆయన రావాలి అని సంకల్పం బలంగా ఉంది కదా, అలా ఉంటే ఏదైనా సాధ్యమే. ఈ దానికి రిలేటెడ్ ఒక చిన్న సంఘటన చెప్తాను. కృష్ణుడికి తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే నారదుడిని పిలిచి, నారదా నాకు శిరోభారం చాలా ఎక్కువగా ఉంది, తలనొప్పి వస్తుంది అయ్యా, వెళ్ళి అష్టభార్యల దగ్గరికి వెళ్ళి నాకు తలనొప్పి ఉంది, వాళ్ళ కాలి ధూళి తీసి నాకు ఇస్తే తలకు రాసుకుంటే నా తలనొప్పి తగ్గుతుంది, మా వాళ్ళతో చెప్పు వెళ్ళి అంటే అష్టభార్యల దగ్గరికి వెళ్ళి యనమండుగురి దగ్గరికి వెళ్ళి, అమ్మ కృష్ణ పరమాత్మకి తలనొప్పి వస్తోంది, శిరోభారం తట్టుకోలేకపోతున్నాడు, మీ కాలి ధూళి తీసి ఇస్తే ఆయన లేపనంలాగా వేసుకొని తలకు పట్టేసుకుంటే తగ్గిపోతుందంట అంటే రుక్మిణితో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా కలిపి అయ్యయ్యో ఎంత ఘోరం, మా కాలి ధూళి తీసి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలా, ఇంకేమైనా ఉందా, ఇంతకంటే పాపం, నరకానికి పోము, మొత్తం అంతా కట్టగట్టుకొని చిచి ఇంత పాపం మేమెందుకు చేస్తాం, పాపం కృష్ణ అని లెంపలేసుకుంటారు. ఇక్కడి నుంచి గోపికల దగ్గరికి వెళ్తాడు నారదుడు. గోపికల దగ్గరికి వెళ్ళి గోపికలతో చెప్తాడు, కృష్ణ పరమాత్మకి తలనొప్పిగా ఉంది, కాలి ధూళి తీసిస్తే ఆయన తలకి రాసుకుంటాడంట, తగ్గిపోతుంది అంటాను. ఎమ్మటి అందరూ ధూళి తీసుకొచ్చి గబగబా కాలి ధూళి తీసుకొచ్చి దులిపేసి నారదుడికి ఇస్తారు. ఇచ్చి తొందరగా కృష్ణ పరమాత్మకి ఇవ్వండి. అదేమిటి పాపం మీరు మూట కట్టుకుంటారా, మీ కాళ్ళది ధూళి తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి తలక రాస్తానంటారా, ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా, పాపం కదా, నరకానికి పోరా అంటాడు. నరకమో స్వర్గం తర్వాత లేవయ్యా బాబు, నువ్వు ముందెళ్ళు, ఆయనకు తలనొప్పి తగ్గాలి, మేమేమైపోతే మాకెందుకు, ముందు కృష్ణ పరమాత్మ తలనొప్పి తగ్గాలి, మాకు నరకానికి పంపించినా మమ్మల్ని తర్వాత ఏం చేసినా పర్వాలేదు, ముందు ఆయనకైతే తలనొప్పి తగ్గాలి. సో కాబట్టి తీసుకెళ్ళాం. సో ఇలాగ స్వార్థరహితం, స్వచ్ఛందంగా, ఎలా బౌండరీస్ లేకుండా ఆ ప్రేమ మీద, ఆ భక్తి మీద, ఇలాంటి భక్తి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే సగం నమ్మి సగం నమ్మకుండా కాదు, ఆయన మీద పూర్తి భారం, మనం చేయాల్సినవి మనం చేయడం, భగవంతుని మీద భారం వేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. మనం చేస్తున్న ప్రయత్నానికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. చెప్పండి. పాప పేరు వచ్చేసి జి విజయ గురుగారు, గిరికత్తుల విజయ. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 30/11/1999 గురుగారు. 30/11/1999. 1999 గురుగారు. ఎంతమంది పిల్లలండి? 2 పాపలు గురుగారు. మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను అమ్మాయి. తెలుసు గురుగారు. అలాగే ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది సింహరాశి. ఈ అమ్మాయి చక్కగా మంచి భవిష్యత్తు, మీరు గర్వపడే స్థాయిలో ఉందండి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది.
అమ్మాయిని బాగా చదివించండి. చాలా మంచి జాతకురాలు, మీరు గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ 2 అమ్మాయి జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అనమాట. ఏ ఒక్కటి వేయగలిగినా అది బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అది సరైన పద్ధతిలో వేయగలిగితే ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు మీ రుద్ర ఫౌండేషన్ గురించి చెప్తారా? రుద్ర ఫౌండేషన్ పూర్తిగా అది నా వ్యక్తిగతం. నేను ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నా కోరిక, అది చిన్నప్పటి నుంచి సాధ్యపడలేదు. సో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, అందుకనే పెడుతున్నాను రోజు మా ఇంటి దగ్గర. సో నేనేం తింటానో ఇంట్లో అదే ఆ పేదవాళ్ళందరికీ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎవరి దగ్గర ఎటువంటి సహకారము తీసుకోను. నాకు ఓపిక ఉన్నంత కాలం పెడతాను, ఓపిక లేకపోతే మానేస్తాను. అప్పుడు దాకా ఇది ఇలాగే జరుగుతుంటుంది అంతే. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాను నాకు అవకాశం ఉన్నంత వరకు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఒకసారి చెప్తారా? ఇప్పుడు మనం చాలా కథలు, ఉపకథలు, పెట్టకథలు అక్కడక్కడ అవకాశాన్ని బట్టి మనం చెప్పుకున్నాం. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే ఒక స్పిరిచువల్ సపోర్ట్. ఈ అన్నిటికంటే మన ప్రయత్నం కంటే భగవంతుడు అనేవాడు గొప్పవాడు. ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుద్ది. సో 1 degree more యాటిట్యూడ్ అంటాం. అంటే ఏదైనా మనం చేస్తున్నప్పుడు, లేకపోతే మన శక్తికి ఇంకేదైనా వచ్చి యాడ్ అయినప్పుడు ఆ వచ్చేటువంటి ఫలితము మనం ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది. అందుకనే ఏదన్నా ఒక సపోర్ట్, ఆ సపోర్ట్ స్పిరిచువల్కి సంబంధించి అంటే ఆధ్యాత్మికతకి సంబంధించింది అయితే, ధార్మికమైనది అయితే ఇంకా బాగుంటుంది. సో రుద్రాక్షని మించిన ఆధ్యాత్మిక సంపద ఈ భూమి మీద ఏమీ లేదు. ఎందుకంటే రుద్రాక్షకి అన్నీ ఈశ్వరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. సో ఎక్కడ అది ఉంటే, రుద్రాక్ష ఉంటే ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా పచ్చగా ఉంటుంది, ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఐశ్వర్యంలో ఉంటారు, ఆరోగ్యంతో ఉంటారు అని అన్ని పురాణాలు చెప్తున్నాయి. అందుకనే రుద్రాక్ష వేసుకుంటే అంత ఫలితం వస్తుంది. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. కీప్ వాచింగ్ TV5.